ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరులో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. బీరంగూడ వద్ద ఉన్న కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జూలై 2న హైదరాబాద్ ఉప్పల బగాయత్లో భూ పోరాటం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ ఉద్యమకారుల హక్కులు ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ఉద్యమకారులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రామగిరి ప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దుగుంట్ల నరేష్ ప్రజాపతి, జిల్లా ఇన్ఛార్జ్ మసన్నగారి బాలయ్య, ఉమ్మడి రంగారెడ్డి మెదక్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, కన్వీనర్ మధుసూదన్, గౌరీ గణేష్, వేముల భవానీ, శివశంకర్, మడసు శ్రీనివాసరావు, గోపి సదానంద, రాంకోటి అర్జున్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై టీఆర్ఎస్, జై కవితమ్మ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలమైన తరుణంలో ముందుగా బాధపడుతున్నది ఉద్యమకారులే ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవితమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం పటాన్చెరు నియోజకవర్గము సంగారెడ్డి జిల్లాలో అన్న తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూ పోరాటం జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటానికి పిలుపునిచ్చుటకు అన్నగారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మీటింగ్కి భూ పోరాటం పిలుపు మీటింగ్కి విచ్చేసిన నా తోటి టీఆర్ఎస్ నేతలందరికీ, సహచర ఉద్యమకారులందరికీ, ఇతర పార్టీల నుండి వచ్చిన ఉద్యమకారులందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో లక్కీగా గద్దెనెక్కి కూర్చున్న ముఖ్యమంత్రి గారికి ఉద్యమకారుల పట్ల సోయలేదు. ఎందుకంటే ఉద్యమంలో ఆయన అడుగుపెట్టిన పర్సన్ కాదు, ఉద్యమంలో బాధపడిన పర్సన్ కాదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకుని హోంశాఖ, విద్యాశాఖ, ముఖ్యమంత్రి పదవి అన్నీ అనుభవిస్తూ అనగారిన తెలంగాణలో బాధపడుతున్న ఉద్యమకారులకి అట్లీస్ట్ ఒక ఐడి కార్డుని రిలీజ్ చేయలేని దిగజారుడు పరిస్థితిలో ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దారుణమైన తరుణంలో కవితమ్మ తెలంగాణ రాష్ట్రానికి అమ్మాయి, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి ఆ రోజున పార్టీ అనౌన్స్ చేసిన రోజు కూడా, టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన రోజు కూడా మొదటి వరుసలో ఉద్యమకారులకు న్యాయం చేయడానికే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారులకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని అక్క ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రోజున ఉద్యమకారులకి ఖచ్చితంగా 250 గజాలు ల్యాండ్ అలాట్ చేయాలి అని చెప్పేసి అక్కగారు కంకణం కట్టుకొని జూలై 2వ తారీఖున భూ పోరాటానికి దిగినారు. దానికి గాను మద్దతుగా ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పిడికిలు బిగించి ముందుకొచ్చినారు. ఈ దిశలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి కూడా చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి కూడా ఉప్పల్ బగాయత్ 2వ తారీఖున భారీ ఎత్తున ఉద్యమకారులందరూ తరలి వస్తారని చెప్పేసి మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎంతో కార్యక్రమాలు వాళ్ళంతా వాళ్ళ బాధ్యతలు ఎన్ని విధాలుగా అన్ని సహకరించిన తెలంగాణ అమరులు టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఉద్యమకారులని అందరినీ కూడా మోసం చేసి ఏదైతే 1200 మంది అమరవీరులు బలిదానాలై తెలంగాణ కోసం ఢిల్లీలో, గల్లీలో, హైదరాబాద్లో ఎంతమంది చనిపోయినా కూడా వీళ్ళందరి త్యాగాలపైన ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, బీఆర్ఎస్ 2 టర్ములు ఎలక్షన్లో నిలబడి ఉద్యమకారులందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కరు లాఠీ దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకొని ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలకు బాగుపడతారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ పిల్లలకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోయి ఇంటింటికి ప్రచారం చేసి పాత బీఆర్ఎస్ని గెలిపించి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా 1200 అమరవీరులని 500 మందికి చేసినారు. 500 మందికి కూడా న్యాయం చేయకుండా దాన్ని విస్మరించినందుకు దాన్ని క్యాచ్ చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి వస్తే మేమందరికీ ఉద్యమకారులందరికీ కూడా 250 గజాలు ఇస్తామని చెప్పి ఇన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని మోసం చేసి మభ్యపెట్టి 200 గజాలు ఇచ్చి వాళ్ళకు 25,000 రూపాయలు
వాళ్ళకు స్టైఫండ్ లాగా ఇస్తాము చేస్తాము, మీ అందరినీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటామని చెప్పి ఎన్ని విధాలుగా వాళ్ళు చెప్పిన దాన్ని మోసపోయి ఎక్కడ పోయినా కూడా ఉద్యమకారులు మోసపోవడమే జరుగుతూ ఉన్నది. కానీ కాంగ్రెస్ మోసం చేసినది, అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ 12 సంవత్సరాలు జరిగినది, ఇప్పటికీ ఇది 14-15 సంవత్సరాలు అవుతా ఉన్నది, ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగకపోవడం. ఈ విషయమై కవితక్క గారు విపరీతమైన ఆగ్రహంతో నుండి ఈమె ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఉప్పల్ భగవత్యంలో జూలై 2 తారీఖు రోజు డెడ్ లైన్ ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని విస్మరించకుండా వాళ్ళకు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అక్క మేము చేసిన పొరపాటు మేమే కూడా అందులో భాగమై ఉన్నా కూడా ఇప్పుడు మేము చేసిన తెలుసుకొని మేము ఈ ఉద్యమకారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మనం కట్టికి రెప్పగలా కాపాడుకుంటామని చెప్పి అక్క ముందుకు రావడం, మేమందరం కూడా కాన్స్టిట్యున్సీలో అందరినీ ఏకం చేయడం, వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు బిరంగూడలో ఇంత పెద్ద కార్యక్రమం అన్ని మెయిన్ టీంలు అందరూ వచ్చి అన్న బాలన్న గారు, మురళన్న గారు, అన్నగారు ఎవరైతే వచ్చినారో ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి వచ్చినాం. దీన్నంతా మనం జూలై 2 తారీఖు ఉప్పల్ భగవత్లో దీన్ని విజయవంతం చేయడానికి మేము పిలుపునిస్తాం. జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపు మేరకు జూలై 2 హైదరాబాద్ ఉప్పల్ భగవత్లో భూపోరాటం ఉద్యమకారుల కోసం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏ ఆకాంక్షల కోసం పనిచేసిన ఉద్యమకారులు, ఏ రాష్ట్రం సిద్ధిస్తే నేను బాగుపడతాను, నా పిల్లలు బాగుపడతాను, నా కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆ ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమకారులకు ఈరోజు తీరని అన్యాయం జరిగింది. మొదట్లోనే ఉద్యమాలు చేసింది కదా అని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే మొదటి వరుసలోనే వారికి అమరవీరులు అవమానించే విధంగా చేసింది. 1200 మంది చనిపోయారు చెప్పి మనమే చెప్పినాం, కానీ 500 మందికి మాత్రమే వాళ్ళని గుర్తించి వారికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయాలు, ఉద్యోగాలు కూడా చేయడం జరిగింది. అంటే మిగతా వాళ్ళని ఉద్యమకారులు కాదన్నట్టే చూపించే ప్రయత్నం చేసింది. కవితమ్మ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ సస్పెండ్ అయిన తర్వాత నేను భాగస్వామ్యం అయినాను, నా పొరపాటు కూడా ఉంది, అందులో నేను ఉద్యమకారులు క్షమించమని కోరుతా ఉన్నాను, ఈ రోజు నుంచి నేను ఉద్యమకారుల కోసం పనిచేస్తా, తెలంగాణలో అన్ని రంగాల కోసం నేను పనిచేస్తా అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో ఉంది. ప్రజలతో మమేకమై ఈరోజు పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు మేము ప్రజలకు వెళ్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణకు ఒక రక్షణగా, ఒక వలయం లాంటిది. అది ఉద్యమకారులకనే కానివ్వండి, ఇటు రైతులకైనా విషయంలో కానివ్వండి, కార్మికులు, కర్షకులకు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఈ రక్షణ సేన అనేది ఒక వలయంగా ఏర్పడి మొదటగా అది లాఠీ దెబ్బలు తిన్నా, తూటాలు తిన్నా మొదటగా ఈ రక్షణ వలయమే అందరికీ కాపాడుతుందని చెప్పడం జరిగింది. ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల స్థలము, 25,000 పెన్షను, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేసింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము ప్రెజర్ చేస్తే, మేము మీటింగ్లు పెట్టి డిమాండ్ చేస్తే చివరికి కేకే కమిటీ అనే ఒక కాలయాపన కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ దానివల్ల ఏమి ఉపయోగం అవుతుంది? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో మీకు రావాల్సిన బిల్లులు చెల్లించుకున్నారు, అన్నింటికి సమయం దొరికింది. కానీ ఉద్యమకారుల గురించి ఆలోచించడానికి మీకు 1 నిమిషం సమయం దొరకలేదంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమకారులకు 250 గజాల స్థలం జూలై 2 లోపు ఇచ్చిర్రా, లేదా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా? చేయండి. లేకపోతే మాత్రం జూలై 2లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఉద్యమకారులంతా కూడా హైదరాబాద్ ఒక సాగరహారం, ఒక మిలియన్ మార్చ్ లాగా చేసుకొని ఈరోజు భూములు మా ఉద్యమకారులకు మేమే కూడా పంచుకోవడానికి చేసుకునే పోరాటం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు చేస్తున్నటువంటి పత్రికా సమావేశంలో పటాన్ చెరువు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అన్న వారి ఆధ్వర్యంలో, ఈరోజు బాలనగర్ ఆధ్వర్యంలో, మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పటాన్ చెరువులో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాకొక ఉద్యమకార సంఘాలు రావుల ప్రకాష్ గారు, బీరకాయల మధుసూదన్ గారు, గణేష్ గారు కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర బాడీ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా మా మెదక్ ఇన్ఛార్జ్ అయినటువంటి వారు వేముల భవానీ గారు, శివకృష్ణ గారు, శివశంకర్ గారు కూడా రావడం జరిగింది. ఉద్యమకారులందరూ కూడా రామకోటి గారు, గోప్ సదానంద గారు, అర్జున్ గారు, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మేము ఉప్పల్ భగవత్కు పటాన్ చెరువు నుంచి బయలుదేరుతూ ఉన్నాము.
కాబట్టి ఈ ఉద్యమకారులకు ఏదైనా సరే పార్టీలకు అతీతంగా కూడా మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులు మా మొదట ఉద్యమకారుల ప్రియాట అని చెప్పి రావడం జరుగుతుంది. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ. ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా ఉద్యమ సహచరులకు ఉద్యమాభివందనాలు. ముందుగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భూమి కొరకు, భుక్తి కొరకు, ప్రజా విముక్తి కొరకు చేసిన పోరాటాల్లో అమరులైన మలదశ ఉద్యమంలో కూడా అమరులైనటువంటి ఉద్యమకారులందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేనగా కవితక్క గారు ఏ కార్యక్రమాన్ని అయితే ఎంచుకున్నారో భూపోరాటం, ఈ భూపోరాటం తెలంగాణ ఉద్యమ సమాజాన్ని మొత్తానికి సంబంధించిన భూపోరాటంగా మేమందరం చిత్రీకరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ భూపోరాటంలో భుజం కలిపి ఎటువంటి శశపిశలు లేకుండా, ఎటువంటి రాజకీయ అభిప్రాయాలు లేకుండా, కుల సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం ఉద్యమ అభిష్టానికి అనుగుణంగా మీరందరూ కదిలి రావాలని జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లో పూర్తి స్థాయిలో మోహరించి ఒక మిలియన్ మార్చ్ తలపించే విధంగా, ఒక సాగరహారం తలపించే విధంగా పూర్తిగా హైదరాబాద్ను దిగ్బంధనం చేసి ఈ మోసగారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక మాట మిత్రులారా, ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోని సందర్భంలో అష్ట కష్టాలు పాలైన ఉద్యమకారులను ఈరోజు ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ పట్టించుకోని సందర్భంలో రక్షణ సేనగా మేమున్నాం, మీ వినంటి, మిమ్మల్ని కాపాడుకుంటాం, మా గుండెల్లో పెట్టుకుంటామన్న కవితక్క గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉద్యమకారుడైతే ఉప్పల్ బగాయత్లో 2వ తారీఖు కనబడాలి. మీరు నిజంగా ఉద్యమకారుడైతే మీ రాష్ట్రంలో ఏ నలుమూలలో ఉన్నా కూడా హైదరాబాద్కు రావాలి. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఉద్యమకారుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ తరలి రావాలి. ఉప్పల్ బగాయత్లో మీ జెండాను పాతాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట మిత్రులారా, హైదరాబాద్లో 33 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరికి ప్రతి 10 కుటుంబానికి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ప్రతి ఉద్యమకారుడికి ఒక కుటుంబం, ఒక నేపథ్యం ఉంది. ఒక ఉద్యమకారుడికి 250 గజాలు దక్కుతున్నాయంటే అది కేవలము ఒక భూమి ఖండం మాత్రమే కాదు, ఒక ఆత్మగౌరవం. అది ఉద్యమకారుడికి దక్కాల్సిన ఆత్మగౌరవం. ఒక 250 గజాలు ఉద్యమకారుడు దక్కితే ఒక గౌరవప్రదంగా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఉద్యమం చేసినా కాబట్టి, మా అయ్య ఉద్యమం చేసిండు కాబట్టి, మా అమ్మ ఉద్యమం చేసింది కాబట్టి గౌరవప్రదంగా మాకు ఆ భూమి దక్కిందని ఒక గంటాపదంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అటువంటి గౌరవాన్ని ఎవరు పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి గౌరవ ప్రతిష్టలు ఏ విధంగా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామని హామీ పడిందో, బాకీ పడిందో, ఆ బాకీ తీర్చేదాకా వెన్నంటి కొట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఉన్న 24 నియోజకవర్గాల నుంచి అందరూ తలరావాల్సిందిగా, ఇంతకుముందు జేఏసీలు, ఇంతకుముందున్న పార్టీలు, ఇంతకుముందున్న ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరూ కూడా కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. జై తెలంగాణ.